అందరికీ నమస్కారం. నా పేరు అసిస్టెంట్ కమాండింగ్ శ్రీనివాస్. సిఐఎస్ఎఫ్ 56వ స్థాపన రోజు సందర్భంగా గౌరవనీయులైన అమిత్ షా గారు, ముఖ్యమంత్రి హోంమంత్రి గారు ఈ సైకిల్ ర్యాలీ వర్చువల్లీ ఆర్టీసీ అరకొనమని మాట్లాడుతుంది. అక్కడి నుంచి దీన్ని ఇనాగ్రేట్ చేశారు. సో మేము ఇది బక్కాలి నుంచి ఇక్కడి వరకు వచ్చాము. బక్కాలి అంటే వెస్ట్ బెంగాల్లో ఒక తీర ప్రాంతము. మేము ఇప్పటి వరకు ఇది మా 13వ రోజు. ఇప్పటి వరకు మేము 1400 కిలోమీటర్లు కవర్ చేసుకుంటూ వేలాది గ్రామాల నుంచి వచ్చాము. చాలామంది వేలాది ప్రజలు అంటే ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కలిసి వాళ్ళతో మాట్లాడి, అండ్ ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము మన కోస్టల్ కమ్యూనిటీస్లో అంటే మన తీర ప్రాంత ప్రజలలో కొంచెం అవగాహన క్రియేట్ చేయాలి. దీని గురించి అంటే ఇప్పుడు మన తీర ప్రాంతంలో నుంచి స్మగ్లింగ్ అవుతుంటుంది, డ్రగ్స్ వస్తుంటాయి. మళ్ళీ ఇప్పుడు మనకి ముంబై అటాక్స్ చూసుకున్నట్టయితే అక్కడి నుంచే టెర్రరిస్ట్ వచ్చి అటాక్ చేస్తారు. సో ఇలా ప్రజలలో కొంచెం అవగాహన క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు కూడా దేశ ప్రగతికి వాళ్ళ వంతు తోడ్పడతారు. అందుకని చాలామందిని జాగృతం చేసుకుంటూ వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ వచ్చాము ఇక్కడి వరకు. అండ్ వీటితో పాటు కొన్ని మిగతా ఏంటంటే ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిట్ ఇండియా మూవ్మెంట్ అని స్టార్ట్ చేసింది. సో దీని ప్రకారము మనం అందరం ఫిట్గా ఉండాలని అదొక ముఖ్య ఉద్దేశము. అండ్ దాని తర్వాత యాంటీ డ్రగ్స్. ఇవాళ రేపట్లో చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ కారణంగా దేని గురించి అయినా కానీ వాళ్ళు చాలా ఎక్కువ డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. దానికి యాంటీ స్మగ్లింగ్ అదొక ముఖ్య ఉద్దేశము. అండ్ మరో చాలా ఇంపార్టెంట్ ఉద్దేశం ఏంటంటే పర్టికులర్లీ మారుమూల ప్రాంతాలలో ఆడపిల్లల చదువు గురించి కానీ, ఎందుకంటే మా టీంలో 50 మంది, ఈ టీంలో మేము మొత్తం 125 మంది.
దాంట్లో 75 మంది గుజరాత్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్తున్నారు. మాది 50 మంది టీము. మేము ఇక్కడ బక్కాలి నుంచి కన్యాకుమారి వెళ్తున్నాము. సో దీంట్లో 8 మంది ఆడపిల్లలు ఉన్నారు. సో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని ముందు పెట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ చేయించి ఆడపిల్లలతోటి. సో ఇది కూడా క్రియేట్ చేస్తున్నాం ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళకి కూడా చదువు చాలా ఇంపార్టెంట్ ఆడపిల్లలకి, వాళ్ళు కూడా దేశ ప్రగతిలో చేస్తారు అని. అండ్ చాలా ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ర్యాలీకి సిఎస్ఎఫ్ మాది సెంట్రల్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఫోర్స్, మేము ఎలా అయితే దేశ ప్రగతికి తోడ్పడుతున్నామో దాని గురించి కూడా ప్రజలకి చెప్పడము, వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. మీకు తెలుసుకున్నట్టయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, సిఎస్ఎఫ్ అన్ని చాలా ఇప్పుడు ఈ రోజున చాలా ఎయిర్పోర్ట్లలో సిఎస్ఎఫ్ ఉంది. మళ్ళీ సీ పోర్టల్లో కూడా ఉంది. మేము విశాఖపట్నం పోర్టు కానీ, పరదీప్ పోర్టు కానీ, కలకత్తా పోర్టు కానీ వాటిలో సిఎస్ఎఫ్ వాళ్ళ డ్యూటీస్ దేశ ప్రగతి కోసం తోడ్పడుతున్నాము. సో ఈ సిఎస్ఎఫ్ గురించి తీర ప్రాంతాలలో చాలామంది అడుగుతున్నారు కూడా, ఇక్కడ సిఎస్ఎఫ్ అంటే సిఎస్ఎఫ్ అంటే ఏంటిది, దాని గురించి మీరు ఎక్కడెక్కడ ఉంటారు, దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, సో ఇవన్నీ క్రియేట్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు ఈ రోజున మాది 2 లక్షల స్ట్రెంత్ ఉన్న ఫోర్స్ మాది. సో దీంట్లో అన్ని ర్యాంకులలో చాలా అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా ప్రజలకి క్రియేట్ చేసుకుంటూ సిఎస్ఎఫ్ కాంట్రిబ్యూషన్స్ అని చెప్పుకుంటూ ఈరోజు ఇక్కడ మాది నైట్ హార్ట్ ఉంటుంది. రేపు ఇక్కడ నుంచి మేము చీరాల వెళ్తాము. చీరాల నుంచి తర్వాత మళ్ళీ కావాలి అట్లా కన్యాకుమారి వరకు. ఈ నెల 31వ తారీఖు ఈ యాత్ర కన్యాకుమారిలో అయిపోతుంది. అక్కడ నుంచి వాళ్ళు వెస్ట్ కోస్ట్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ నుంచి గుజరాత్ నుంచి కూడా 31వ తారీఖు వరకు అక్కడ రీచ్ అవుతుంది. ఇది మొత్తము ఆల్ ఇండియా లెవెల్లో చూసుకుంటే 6,153 కిలోమీటర్లు, 6,000 మా టీము 2,778 కిలోమీటర్లు కవర్ చేస్తాం. ఇప్పటివరకు మేము సుమారు 1,400 కిలోమీటర్లు కవర్ చేసుకుంటూ వచ్చాము. ప్రతిరోజు 100 నుంచి 120 కిలోమీటర్లు ఉంటుంది. ఈరోజు 120 కిలోమీటర్లు ఉండే అడిచిపోయినా కానీ చాలా స్టార్టింగ్ చార్జెస్ చాలా మోటివేటెడ్గా ఈ టైం వరకు రాగలిగాం. థ్యాంక్ యూ. रैली का एक उद्देश्य हो रहा है कि पिछले सीआईएसएफ ने 50 वर्षों के अपने अनुभव तथा जो नई चुनौतियां उनके बारे में लोगों को जागरूक करना है, जो कि हम लोग जागरूक సందర్భంగా వాళ్ళు కాశ్మీర్ టు కన్యాకుమారి సైకిల్ యాత్ర చేస్తూ ఈరోజు మన కృష్ణా జిల్లా మచిలీపట్నం హెడ్ క్వార్టర్కి రావడం జరిగింది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే సిఐఎస్ఎఫ్ కోస్టల్ ఏరియాలో, పర్టికులర్లీ ఈసారి కోస్టల్ ఏరియాలో సెక్యూరిటీ పరంగా ఇటువంటి స్మగ్లింగ్ కార్యక్రమాలు, ఇట్లా కార్యకలాపాలు ఏమైనా వాటిని నిరోధించడంలో సిఐఎస్ఎఫ్ పాత్ర ఎంతవరకు ఉంటుంది, ఈ లోకల్ పోలీసులకు పూర్తిగా సపోర్ట్ చేసి ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీ ఇలాగే వీళ్ళు కంటిన్యూగా బయలుదేరి ఇక్కడ నుంచి కన్యాకుమారి వరకు ఈ సైకిల్ యాత్ర చేసుకుంటూ వెళ్తారు. ఈరోజు మన మచిలీపట్నంలో రాత్రి ఇక్కడ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ బయలుదేరి వీళ్ళు ముందుకు అలా వెళుతూ మధ్యలో చీరాల, అలా ఒంగోలు, ఇలా ఈ కోస్టల్ ఏరియాని టచ్ చేసుకుంటూ వెళుతూ ఈ మధ్యలో కూడా అక్కడక్కడ స్టే చేస్తూ ఆగి ఈ సిఐఎస్ఎఫ్ పాత్ర ఇండస్ట్రియల్ సెక్యూరిటీలో ఎలా ఉంటుంది, అలాగే కోస్టల్ ఏరియాలో కూడా కోస్టల్ భద్రతలో కూడా వీళ్ళ ప్రాధాన్యం ఏముంటుందనేది అందరికీ తెలియజేస్తూ పెడుతూ ఉన్నారు. ఈరోజు మన జిల్లా ఎస్పీ గారు మన వేరే ప్రోగ్రాంలో ఉన్నటువంటి సార్ తరఫున నేను అటెండ్ చేసి వీళ్ళని స్వాగతించి వీళ్ళకి మన సైడ్ నుంచి చేయాల్సిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక యూనిట్ కప్ చెప్పారు. ఓకే సార్ ఫ్రమ్ ఎన్టీపీసీ విశాఖపట్నం, సార్ ఫ్రమ్ హెచ్పీసీ విశాఖపట్నం. ఈజ్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ 100 కిలోమీటర్స్ ఫ్రమ్ మచిలీపట్నం టు చీరాల. ఎవరి యూనిట్ కమాండర్స్ కి చేంజ్ చేశారు. गुड इवनिंग टू लेडीज एंड जेंटलमैन। ये हमारी सीआईएसएफ की साइकिल रैली है जो कोस्टल सिक्योरिटी को जागरूक करने के लिए, वहाँ में अवेयरनेस बढ़ाने के लिए हमारे वन मुख्यालय की तरफ से आयोजित की गई है। इसका मोटो है सुरक्षित तट समृद्ध भारत। ये 2 पार्ट में शुरू की गई है। ईस्टर्न कोस्ट के ऊपर बख्ताली वेस्ट बंगाल से शुरू हुई है और वेस्टर्न सेक्टर पे
जो वेस्ट कोस्ट है उस पर लगभग गुजरात से शुरू है और ये दोनों ही एरिया साइकिल रैली तटों को क्रॉस करते हुए साथ में क्रॉस करते हुए कन्याकुमारी के 31 मार्च को। इसका मकसद यही है कि जो हमारे तट है वो सुरक्षित रहे और उसके ऊपर जो ड्रग्स वगैरह है, स्मगलिंग वगैरह है, इस तरीके से अटैक होते हैं, लोग कहीं से भी अनअटेंडेड सी कोस्ट जो है उसके ऊपर से इंट्रोड्यूस कर सकते हैं, तो उसके बारे में जागरूकता पैदा करने के लिए है। इसके अंदर 14 जो हमारी महिलाएं बल सदस्य भी हैं जो अपने बहादुर से इसका वो कर रही हैं सामना, तो उनके लिए एक बार बिग हैंड्स दीजिएगा, बहुत ही बढ़िया। और ये टोटल 125 साइकिलिस्ट है, ये आज हमारे पास पहुंचे हैं। ये लगभग दिन में 120 से 130 किलोमीटर का सफर तय करते हैं बिना रुके हुए। तो इनके जो एक्सपीशियल CISF यूनिट हमारी विशाखापट्टनम है, जो यहाँ से 350 किलोमीटर दूर है, वहाँ से यहाँ आने को होस्ट करने का मौका मिला है, जिसमें हमारे को वहाँ के जो लोकल प्रशासन है उसका बहुत ही सहयोग मिला है। तो एक बार उनके लिए बहुत ही जोरदार किया गया, जो भी उन्होंने किया है सभी ने हमारे को कोऑपरेट किया है। और यही चीज़ हमारे को यहाँ देखने को मिली है, जो लोगों में अवेयरनेस। నేను సబ్ ఇన్స్పెక్టర్ రాజలక్ష్మి. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ర్యాలీలో నేను కూడా ఒక మెంబరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డీజే సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాను ఇలాగ ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసినందుకు. ఇప్పుడు ఈ ర్యాలీ మనం 56th CISF రేసింగ్ డే గురించి మనం దాంట్లో ఒక ప్రోగ్రామ్గా ఇది స్టార్ట్ చేసాము. మా మోటో ఏమంటే సేఫ్ కోస్టల్ ప్రాస్పరస్ ఇండియా, మీన్స్ సముద్రం లైన్కి సేఫ్టీ ఎంత ఇంపార్టెంట్ అయినా పబ్లిక్ అవేర్నెస్ ఇవ్వడానికి ఈ ర్యాలీ మనం స్టార్ట్ చేసాము. టోటల్ లైక్ ఈస్ట్ కోస్ట్ అండ్ వెస్ట్ కోస్ట్ రెండు సైడ్ నుంచి మనం ప్రయాణం చేస్తున్నాం. టోటల్ 125 మెంబర్స్. నేను ఈస్ట్ కోస్ట్లో రైడ్ చేస్తున్నాను, నా పాటు టోటల్ 50 సైక్లిస్ట్ ఉన్నారు, దాంట్లో 8 లేడీస్. సో మనం మార్చ్ 7th బకాలి వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ చేసాము. 31st మార్చ్ కన్యాకుమారిలో ఈ ర్యాలీని క్లోజ్ చేస్తాము. మీది నెగిటివ్ ప్లేస్? నా నేటివ్ తమిళనాడు, ఫ్రమ్ మధురై. థ్యాంక్ యూ. फिजिकल प्रॉब्लम से कोई कुछ नहीं ना पूरा? थैंक यू, ऑल द बेस्ट। గారికి చిన్న టోకెన్ ఆఫ్ లవ్ సార్, మీరు హెల్ప్ చాలా చేశారు, మీ హెల్ప్ మర్చిపోలేనిది. మా తరపు నుంచి చిన్న మెమోంటో సార్, అడిషనల్. Raj and take a token of love, please. थैंक यू सर। मैं असिस्टेंट कमांडेंट अरविंद कुमार शर्मा, CISF यूनिट HPCL विजाग, यहाँ आए हुए सभी अतिथियों, मुख्य से पुलिस स्टाफ का बहुत बहुत धन्यवाद करता हूँ, जिन्होंने हमारे को यहाँ 450 किलोमीटर से हम सभी का बहुत बहुत स्वागत करते हैं। ग्रुप फोटो। चलो
प्रोग्राम अभी का सभी विक्ट्री साइन पे सभी विक्ट्री साइन करेंगे प्लीज स्माइल सर ओके ओके लुक हियर स्माइल